ఉస్తాద్ సినిమా సంగతేమో కానీ సినిమా రిలీజ్ అవ్వడానికి కొద్ది గంటల ముందు జంజీతో ఇంటరాక్షన్ పేరుతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సబ్జెక్ట్ చూస్తే మాత్రం ఏపీకి పిక్చర్ క్లారిటీ వచ్చేస్తుంది. సినిమా ఫుల్ స్కోప్లో కాదు ఐమాక్స్ రేంజ్లో కనిపించేస్తుంది. మీలో ఎవరన్నా పవన్ కళ్యాణ్ జంజీతో ఇంటరాక్ట్ అయిన వీడియో చూసారా? చూడకపోయినా పర్వాలా, నేను డీటెయిల్గా చెప్తా. అందులో పవన్ ఏం మాట్లాడారో, ఏం చెప్పదలుచుకున్నారో చూస్తే గనక జనసేన విధానాల మీదే కాదు, పవన్ రాజకీయం మీద కూడా 100% క్లారిటీకి వచ్చేయడానికి కావాల్సినంత కంటెంట్ పవన్ ఆల్రెడీ ఇచ్చేశారు. ఆ ఇంటరాక్షన్ ఏంటో పాయింట్ బై పాయింట్ చూద్దాం, డీటెయిల్డ్గా సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడుకుందాం. జంజీతో పవన్ ఇంటరాక్షన్ అనగానే జనసేనలో ఎంత క్యూరియాసిటీ, ఆసక్తి వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే పర్టికులర్గా ఫాలో అయ్యి చాలా వరకు చూస్తే అందులో చాలా కాంట్రాస్ట్ సిచ్యువేషన్స్, కాంట్రాడిక్ట్ డైలాగులు వినపడినట్టుగా నాకు అనిపించింది. అలాంటి డైలాగులు ఒక 3-4 ఉన్నాయి, చెప్తా. ఒక యువతి హామీల విషయంలో అడిగిన క్వశ్చన్కి పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన తీరు చూస్తే రాజకీయం విషయాల్లో పవన్ కళ్యాణ్ వైఖరేంటో మనకి 100/100 క్లారిటీ వచ్చి తీరుతుంది. ఇంతకీ ఆ యువతి ఏమడిగారు? చాలా పొలిటికల్ లీడర్స్ జనాలకి చాలా ప్రామిసెస్ చేస్తారు. ఒకవేళ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయకపోతే హామీల విషయంలో అధికారంలో ఉన్న పార్టీల్ని, ప్రభుత్వాల్ని నిలదీయడం ఎలా అనేది క్వశ్చన్ కదా. ఆ క్వశ్చన్కి సమాధానంగా పవన్ కళ్యాణ్ ఏం చెప్పారు చూడండి. I don't promise much. I only tell them, let's be a part, let's do struggle. I can't speak for others. చూశారు కదా, తాను ఎప్పుడు హామీలే ఇవ్వలేదన్నారు. పవన్ కళ్యాణ్ హామీలు ఇచ్చారా లేదా అని చెప్పడానికి 2 ఇన్స్టెన్సెస్ మనం చెప్పుకొని తీరాలి. సూపర్ 6 హామీలు అంటూ ఏపీలో ప్రచారం చేసిన కూటమిలో పవన్ సభ్యుడే కాదా? 6 హామీలు అంటూ ఇదిగో ప్రత్యేకంగా ఈ సింబల్ని కూడా తయారు చేసి ప్రచారం చేయడం చూసాం కదా గత ఎన్నికల్లో. మరి ఇందులో జనసేన ఉంది, టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, కలిసి ప్రచారం చేశారు. అంటే చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు పవన్ కళ్యాణ్ ఇచ్చినట్టే కాదా? అదేంటి తాను హామీలు ఇవ్వలేదంటున్నారు? పోనీ పొత్తు పెట్టుకోక ముందు పరిస్థితులను చూసినా కూడా మనకి కొన్ని అద్భుతమైన ఆణిముత్యాలు కనబడతాయి. నేను ఒకటి చూపిస్తా చూడండి ఎగ్జాంపుల్ కోసం. 10 లక్షల రూపాయలు కనుక ఆ యువతకి ఇస్తే, చూశారు కదా, యువతకి ఒక్కొక్కళ్ళకి ఎంతట? 10 లక్షలట ఇస్తే నియోజకవర్గానికి ఎంతమందిట? ప్రతి నియోజకవర్గంలో ఊహించుకుని 500 మంది. తలరాతలు మారిపోతాయి అన్నారు కదా. మరి ఆ తలరాతలు మార్చడం ఎంతవరకు వచ్చింది ఈ 2 ఏళ్లలో? అడుగులు ఏమైనా పడినాయి? అసలు తీరా చూడబోతే ఇప్పుడు అసలు హామీనే ఇవ్వలేదు తానంటున్నారు కదా. I don't promise much. అంటే ఎన్నికల ముందు చెప్పిన మాటలకి ఇప్పుడు చెప్తున్న సమాధానానికి పొంతనేమైనా ఉందా? ఇది ఫస్ట్ది. ఇక రెండోది, భారీ హామీలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళని అకౌంటబుల్ చేయడానికి ఉంటుందా? ఏది అధికారంలోకి వచ్చిన వాళ్ళని? మేము యాజ్ సిటిజన్స్ వాళ్ళని అకౌంటబుల్ హోల్డ్ చేయడానికి ఏదైనా లీగల్ సిస్టమ్ ఉంటే ఎలా ఉంటుంది అంటారు? లేదంటే హామీలు నిలబెట్టుకోకపోతే ఏం చేయాలి అని కూడా ఆ యువత అడిగారు. అడిగితే పవన్ కళ్యాణ్ చెప్పిన సమాధానం చూడండి. వీళ్ళు ఏ స్థాయికి ఈ మాట ప్రామిస్ చేస్తే నిలబెట్టుకోగలరు, సాధ్యపడద్దా, సాధ్యాలు, పాసిబిలిటీ, వాట్ ఆర్ ద పాసిబిలిటీస్, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఐ థింక్ యూ షుడ్ జడ్జ్ దెమ్. చూశారు కదా, హామీ ఇస్తున్నప్పుడే ఇస్తున్న వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసుకొని అర్థం చేసుకొని ఆ హామీల అమలు సాధ్యమో కాదో జనమే జడ్జి చేసుకోవాలట. అంటే ఎదుటి వాళ్ళు నమ్మించేందుకు ప్రయత్నం చేస్తారు, నమ్మాలా వద్దా అనేది మీ కర్మ అని జనానికి, యువతకి, అదే జంజీకి చెప్తున్నట్ట. ఈ మాట చూస్తే 2024 ఎన్నికల టైంలో సూపర్ 6 హామీలు తెర మీదకి తీసుకొచ్చినప్పుడు చదువుకున్న వాళ్ళు, ఆలోచన గలవాళ్ళు ఆశ్చర్యపోయి ఈ హామీలు అమలు చేయాలంటే 1,70,000 కోట్లు కావాలి, అసలు ఏపీ రెవెన్యూనే అంత లేదు, హామీల అమలు ఎలా సాధ్యం అని సందేహాలు, క్వశ్చన్స్ రైజ్ చేయడం చూసాం కదా. ప్రచార హోర్లో విన్నామో లేదో, మనకు అర్థమైందో లేదో కానీ ఇలాంటి చర్చ జరిగింది కదా. జరిగితే ఏమన్నారు? సంపద సృష్టించేసి హామీలు అమలు చేస్తామని చెప్పారు కదా. పైగా ఇవాళ రేపట్లో ఇప్పటికీ పవన్ కళ్యాణ్ చెప్తుంటారు కదా, దార్శనికుడైన చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అద్భుతాలు చేస్తూ ఉంది, ముందుకు పోతా ఉంది, ఇలాంటి ప్రభుత్వం 15 ఏళ్ళు కొనసాగాలి అని చెప్తూ ఉంటారు కదా. కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి మనందరం. ఈ మధ్యకాలంలో కానీ చెప్పారు ఈ మాట, చూశాం కదా. మరి హామీల విషయంలో జనంలో ఎదురు చూపులు, క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఇప్పుడేంటి, ఏం చేయాలి అని అడుగుతూ ఉంటే జనమే హామీలు ఇచ్చినప్పుడే ఆలోచించుకోవాలని చెప్తూ ఉన్నారు. అంటే ఏంటి అర్థము? ఆడబిడ్డ నిధి ఏది, మహిళలకు 1500 ఇస్తా ఉన్నారు కదా, అలాంటి హామీల మాట ఏంటి? నిరుద్యోగ భృతి ఏది, ఉద్యోగం రాని యువతకి 3000 చొప్పున ఇస్తాము అని చెప్పారు కదా. అవన్నీ ఏమైపోయినాయి అని ఇప్పుడు అడిగే పరిస్థితి వచ్చేసరికి ఆలోచించుకోవాలి.
హామీలు ఇచ్చినప్పుడే అని చెప్తూ ఉన్నారు సింపుల్గా పవన్ కళ్యాణ్. ఆ సమాధానాన్ని అలాగే అర్థం చేసుకోవాలా. ఇది రెండోది. ఇక మూడోది ముఖ్యమైనది, హామీలు ఇచ్చిన వాళ్ళని లీగల్గా కోర్టుల ద్వారా అకౌంటబుల్ చేయడానికి సాధ్యం కాదు మన సిస్టంలో. ఓన్లీ థింగ్ ఈజ్ వాళ్ళని ఓడగొట్టండి అని చెప్తున్నారు. Bringing them into a legal accountability, I don't think that would be possible. If they don't fulfill the way you have voted, you don't vote for them. That's the only way. చూశారు కదా, అంటే హామీలు నెరవేర్చలేదు అనుకుంటే ఓడగొట్టండి అని చెప్తూ ఉన్నారు. అంటే ఈ మూడు, ఒకటి తాను హామీలు ఇవ్వలేదని చెప్పడం, రెండోది హామీలు ఇచ్చినప్పుడు జనమే ఆలోచించుకోవాలి అని చెప్పడం, మూడోది హామీలు నెరవేర్చలేదు అంటే ఓడగొట్టండి అని చెప్పడాన్ని బట్టి చూస్తే తానేదో జస్ట్ నిమిత్త మాత్రుండే అన్నట్టు, హామీలు ఎజెండా విషయంలో తన ప్రమేయమే లేదన్నట్టు, జనమే ఆలోచించుకోవాలి అని చెప్తున్నట్టు అర్థం చేసుకోవాలా. అంతేనా? ఎలా చూడాలి పవన్ కళ్యాణ్ ఇంటరాక్షన్ని? ఆ తర్వాత ఈ కాన్సెప్టు, అసలు ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన తీరు చూసిన తర్వాతే నాకు ఒక్కటే అనిపించింది. చూడండి, వేదిక మీద పవన్ కళ్యాణ్ ఏమో సింహాసనం లాంటి కుర్చీలో పైన కూర్చుని ఉంటారు, జంజీ పిల్లలేమో ఇదిగో ఇలాగా కింద నుంచి మాట్లాడుతుంటారు. అసలు జంజీతో ఇంటరాక్షన్ అంటే ఈ కాన్సెప్ట్ సూట్ అవుతుందా? ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను తెలుసా? జెన్జీ అంటేనే ఇవాళ రేపట్లో ఆఫీసుల్లో బాసులను కూడా బ్రో అని పిలుస్తున్నారని, యాంగ్జైటీ స్ట్రెస్ వచ్చేస్తుంది మాకు, మేము ఈక్వల్ అంటే ఎదుటి వాళ్ళని సమానంగా ట్రీట్ చేసే సిస్టమ్ కావాలని కోరుకుంటున్నాం అని చెప్తున్నారు వరల్డ్ వైడ్గా అని మాట్లాడుతూ ఉన్నారు కదా. మరి వేదిక మీద ఒక కుర్చీనే సింహాసనం లాంటిది వేసి కింద వాళ్ళని కూర్చోబెట్టి ఇలా పోని నిలబెట్టి క్వశ్చన్స్ అడిగించడం, మాట్లాడించడం చూస్తే అసలు జెన్జీ కాన్సెప్టే మనకు అర్థం కాలేదా, వాళ్ళ మైండ్ సెట్టే మనకు అర్థం కాలేదా అని అనిపించింది నాకు. ఆ తర్వాత ఎంటైర్ దిస్ ఈవెంట్ పవన్ కళ్యాణ్ వాయిస్ చాలా స్లోగా లో గొంతుకు అంటారు కదా, అలా వచ్చింది. Bringing them into a legal accountability, I don't think that would be possible. If they don't fulfill the way you have voted, you don't vote for them. That's the only way. చూశారు కదా, అలా వినపడింది. ఎన్నికల ప్రచారంలోనూ సభల్లోనూనేమో దూకుడుగా దులిపేస్తామన్నట్టుగా మాట్లాడుతుంటారు కదా. మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్. ఇక్కడ మాత్రం ఎందుకు ఇంత లో వాయిస్లో మాట్లాడారు? అక్కడంటే వన్ సైడ్ కమ్యూనికేషన్ కాబట్టి మనకి రాసిచ్చింది, మన చేతిలో ఉన్న స్క్రిప్ట్ కాబట్టి ధనాధన్ దంచి కొడతామా? ఇక్కడ అడిగిన దానికి సమాధానం చెప్పాల్సి వస్తుంది కాబట్టి అఫ్కోర్స్ ముందే ఇచ్చిన క్వశ్చన్స్ ఏవో అయి ఉండొచ్చు. ఇవాళ రేపట్లో ఇంటరాక్షన్స్ అంటే అలాగే ఉంటాయి కదా. అయినా కూడా సమాధానం చెప్పడానికి ఇంత తటపటాయిస్తూ ఇంత క్యాలిక్యులేటెడ్గా చెప్పారు అనుకోవాలా? ఎలా చూడాలి? పవన్ కళ్యాణ్ హామీల విషయంలో మాట్లాడిన తీరు చూస్తే ఏపీ ఏం అర్థం చేసుకోవాలి? ఎన్నికల్లో హామీలు ఇస్తాం, అవి నిజమో కాదో జనమే గుర్తించాలి, అమలు చేయలేదంటే ఓటేయకండి అంతే అని చెప్పదలుచుకున్నారా పవన్? అంతేనా? ఏమర్థమైంది మీకైతే జంజీతో పవన్ ఇంటరాక్షన్ చూస్తే? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి, లాంగ్వేజ్ సంస్కారవంతంగా ఉండేలాగా చూసుకుందాం.